అమరావతి రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత 5 ఏళ్లలో అమరావతి రైతుల కౌలు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎన్నికలకి ఏడాదిన్నర ముందు దాదాపుగా అసలు కౌలు రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకపోగా అనేక రకాల ఇబ్బందులే ఎదుర్కొన్న పరిస్థితులు వరుసగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం వెంటనే కౌలు రైతుల డబ్బులు వారి అకౌంట్లలో జమ చేసిన తీరుతో ఒకసారిగా అమరావతి రైతుల్లో ఆనందం వెలువరుస్తున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే మరొక వైపు అక్కడ మంత్రి నారాయణ అలాగే సిఆర్డీఏ మినిస్టర్గా ఉన్న ఆయన గ్రామాల్లో ఇంకా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో 58 రోజుల్లో దాదాపుగా 35,000 ఎకరాల భూములు గతంలో ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ దాదాపుగా ఒక 11 నుంచి 12 ఎకరాల వరకు భూములు స్వయంగా ఆయా రైతులు మేము ఇస్తామని ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. అలాగే నిన్న నారాయణ గారు ఒక మాట అన్నారు, మంత్రి నారాయణ గారు, అరెకరం కాదు 1 సెంటు భూమి ఇస్తామని ముందుకొచ్చిన రైతు దగ్గరికైనా నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడతాను. ఆ రైతుకి ఎలా బెనిఫిట్ అవుతుంది, వారు ఎక్కడ కోరుకుంటున్నారు, వారికి ఏ పరిధిలో భూమి మళ్ళీ రిటర్న్ చేయాలి అన్న విషయాన్ని స్వయంగా నేనే చెప్తాను అన్న విషయాన్ని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అలాగే నిన్న కూడా ఒక 6 రైతులు దాదాపుగా 7.5 ఎకరాలు ఇచ్చారు. ఆ మధ్య కూడా దాదాపుగా ఒక 6 ఎకరాల వరకు రైతులు స్వయంగా వచ్చిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒకవైపు. ఇక మరొక వైపు పవర్ గురించి ఐటీ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారి ముద్ర దేశమే కాదు అనేక దేశాల్లో ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ పవర్ మీద పెట్టారు. ఆనాడు తీసుకున్న అంటే వాజ్పేయి గారి టైంలో పివి నరసింహారావు గారి హయాంలో తీసుకున్న అనేక ఏవైతే పవర్ సెక్టార్లో తీసుకున్న అనేక రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఒక ఫలితాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు మనం కరెంటు కోతలు ఇలాంటి ఇబ్బందులు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా కనుక ప్రభుత్వాలు ముందుకు నడవగలిగితే కరెంటు విషయంలో కరెంటుని అద్భుతంగా పండించవచ్చు. మనం వ్యవసాయంలో పంటలు ఎలా పండిస్తామో అలా కరెంటును కూడా పండించవచ్చు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు. గుజరాత్లో జరిగిన సమ్మిట్ ఏదైతే ఉందో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ సమ్మిట్ ఏదైతే ఉందో అక్కడ ప్రధానంగా అన్ని రాష్ట్రాల నుంచి కంటే కూడా ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కనబడ్డారు. గుజరాత్లో జరగబోతున్న మోడీ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి ఆయా నిపుణులు వచ్చారు. అలాగే మన దేశంలోనే ఎనర్జీ విషయంలో ఆ ఇంజనీర్లు కూడా మాట్లాడారు. సోలార్ అలాగే విండ్ ఎనర్జీ అలాగే హైడ్రో ఎనర్జీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, రేపు పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో ఉత్పాదకతని ఎలా పెంచుకోవాలి అన్న విషయాన్ని ఈ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ అలాగే క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ అలాగే నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ఎలా చేసుకోవాలి, అలాగే దీని టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలి అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ సమ్మిట్ కూడా మనం చూస్తున్నాం. సమ్మిట్లో ఉన్న విదేశీయులు అలాగే మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన స్పీచ్ కూడా మనం చూడొచ్చు. ఎన్నో ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామంటున్నారు. అలాగే 10 లక్షల కోట్ల ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ 5 ఏళ్లలో ఒక నియమం పెట్టుకున్నట్టుగా ప్రధాని చెప్పారు. దానికి దాదాపుగా 5 నుంచి 6 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ప్రతి ఐటీ నిపుణుల్లో ఒక భారత్ వాసి ఉంటున్నారని, అలాగే ప్రతి 4 భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు రాష్ట్రాల వ్యక్తి ఉన్నారు అన్న విషయాన్ని అదే వేదికగా తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని ఆ వేదిక ద్వారా మళ్ళీ తెలియజేసే ప్రయత్నం చంద్రబాబు చేశారు. 91లో జరిగిన ఆర్థిక సంస్కరణలు ఏవైతే పివి నరసింహారావు గారి సమయంలో తీసుకున్న ఆర్థిక సంస్కరణలే ఈరోజు ఇలా ఒక వృద్ధిబాట పట్టడానికి స్వావలంబనగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పారు. ఐటీ ప్రవేశపెట్టినప్పుడు ఒక విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ కూడా మొదలైంది అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఓకేనా గెస్ట్? గ్రిడ్ నిర్వహణకు సమతూకానికి విద్యుత్ రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి అని గ్రీన్ ఎనర్జీ కారిడార్లను నిర్వహించాలి అన్న విషయాన్ని చెప్పారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్బుల ద్వారా ట్రాన్స్మిషన్ చేయాలని, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కూడా ప్రమోట్ చేయాలి అని అనేక అంటే పవర్ సెక్టార్లో ఎన్ని సాంకేతికను జోడిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, కాలేజెస్ ఎలా తీసుకురావాలి, ఐటీ విప్లవం తీసుకురావడంలో అందరినీ ఏకీకృతం ఎలా చేయాలి, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఎలాంటి ఉద్యోగ కల్పన చేయొచ్చు, అలాగే ఏపీకి
ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావచ్చు, నెట్ క్యాప్ నోడల్ నెట్ క్యాప్ అనేది ఏదైతే ఉందో మన దగ్గర అది నోడల్ ఏజెన్సీగా ఎలా పనిచేస్తుంది, ఇలాంటి అనేక విషయాలని చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ అలాగే నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఎలా అయితే ఆయన స్కిల్ డెవలప్మెంట్ కోసం చెప్పారో అలాగే దీనికోసం ఒక నాలెడ్జ్ సెంటర్ కూడా అవసరం అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. రైట్, ప్రస్తుతానికి అటు అమరావతి రైతుల విషయం దగ్గర నుంచి అలాగే మొన్న జరిగిన వరదలతో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఏదైతే ఉందో వీటన్నింటి గురించి మాట్లాడడానికి తిరువూరు ఎమ్మెల్యే అందరికీ తెలిసిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస్ గారు ప్రస్తుతానికి మన ప్యానెల్లో గెస్ట్గా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కొలికిపూడి గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. వరదల్లో చాలా కష్టపడినట్టున్నారు, వరుసగా మీ వీడియోస్ అవన్నీ చూస్తూనే ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా సరే మొన్నటిదాకా అందరితో పోరాటం చేశారు ఒక రకంగా అమరావతి రైతుల పక్షాన. ఇప్పుడు వరదల సమయంలో ఇప్పుడు తిరువూరుతో పాటుగా అనేక ప్రాంతాలకు వచ్చినట్టున్నారు, ఎలా చూస్తారు? పెద్ద చూసాం మేము, మీరు కొన్ని మూటలు తలను పెట్టుకున్నారు, ఒక కుక్కని తీసుకువెళ్ళి పక్కకు చేరుస్తున్నారు. అసలు ఎమ్మెల్యేనా సామాన్య వ్యక్తి అర్థం కాలేదు. ఇప్పుడు మనం పదవులు శాశ్వతం కాదండి. మనం ఎప్పుడు ఎక్కడున్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా ఉపయోగపడగలం అనే ఒకే ఆలోచనతో పనిచేద్దాము. అలానే పనిచేస్తాను నేను. ఇప్పుడు మంచి ఇనిషియేషన్ అండి, నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదృష్టవశాత్తు వరదల విషయంలో చాలా కఠోరమైన శ్రమ ద్వారా దాదాపు 10 రోజుల పాటు విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనే క్యాంపు కార్యాలయంగా మార్చుకొని బస్సులోనే ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికారుల్ని, నాయకుల్ని, ప్రజల్ని నడిపించి వరద సృష్టించిన ప్రమాదం నుండి, ఇబ్బందుల నుండి తక్కువ టైంలో కోలుకోవటానికి అద్భుతమైన నాయకత్వాన్ని అందించారు, మనోధైర్యాన్ని అందించారు. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసానికి సంబంధించి వాస్తవానికి వాళ్ళకు జరిగిన నష్టం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలు కోలుకోవడానికి చాలా కాలం పట్టిద్దండి. కానీ ముందు బహుశా ఈ రోజు రేపో మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆర్థిక సహాయానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేస్తారు. వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తారు. వాళ్ళ వివరాలు, అకౌంట్ నంబర్స్ కూడా, బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా తీసుకోవటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వరదలకు సంబంధించి ఒక పక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతి విషయాన్ని యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారో, నారాయణ గారు, అలాగనే జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు, అలాగనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు, స్థానిక నాయకులు, చుట్టుపక్కల ప్రాంతాల నాయకులు అందరూ కూడా అద్భుతంగా పనిచేశారండి ఆ సంక్షోభ సమయంలో. ఇప్పుడు నిన్న గుజరాత్ లో చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని బట్టి, చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసే విధానాన్ని బట్టి ఆయన ఒక జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకుడు అండి. పదవులు ఇప్పుడు నేను మా తిరువూరు నియోజకవర్గంలో ఎంటెక్ చదివి సర్పంచ్గా పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ సామర్థ్యం చాలా విస్తృత స్థాయిలో పనిచేయగలిగిన అవకాశం ఉండి కూడా వాళ్ళున్న పదవిలో ఆ పదవితో సంబంధం లేకుండా వాళ్ళు అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయిలో, జాతీయ స్థాయిలో పనిచేయటం మనం చూస్తున్నాం. అవును. ఇప్పుడు అసలు అభివృద్ధి ఏ ప్రభుత్వ లక్ష్యమైనా ఏంటి, లేదా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ఒక్క ముక్కలో పేదరిక నిర్మూలన. మరి ఈ పేదరిక నిర్మూలన ఎలా జరిగింది? పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టి జరగాలి. మరి సంపద సృష్టి ఎలా జరుగుతుంది? పరిశ్రమలు రావాలి, ఉత్పత్తి జరగాలి. మరి పరిశ్రమల్లోనూ ఉత్పత్తి జరగడానికి కావాల్సింది ఏంటంటే ఇంధనం. మనం సాధారణంగా
ఇద్దరు మనుషులు మాట్లాడుకునేటప్పుడు కూడా అనుకుంటారు ఇంధనం లేకుండా ఏం జరగదు అని, లేదా ఇంధనం లేకుండా బండి కదలదు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం నుంచి ఈ దేశంలో నాయకులు, ఈ దేశంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంధనం అనేది ఎప్పుడూ ఒకే ఇంధనం మీద ఈ ప్రపంచం ఆధారపడలేదండి. ఒకప్పుడు అంటే 18వ శతాబ్దం 19వ శతాబ్దం నాటికి బొగ్గు వాడకం మొదలైన తర్వాత ఒక రకమైన విప్లవం వచ్చింది, లేదా రైల్వేల్లో స్టీమ్ ఇంజిన్ తో విప్లవాలు ప్రారంభమైనాయి. సరే, మొన్నటిదాకా మనం నిన్న బాబు గారి మాటల్లో మొన్నటిదాకా మనం ఐటీ విప్లవం గురించి మాట్లాడుకున్నాం, అలాగనే బయోటెక్నాలజీ బీటీ విప్లవం గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మరి ఎనర్జీ రెవల్యూషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే, ఈ రోజు ఒక కుటుంబంలో లేదా ఒక వ్యక్తి ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు లేదా 24 గంటల జీవితంలో కరెంట్ లేకుండా మన జీవితాన్ని ఊహించలేని పరిస్థితికి మనం వెళ్ళిపోయాం. ఎందుకు అంటే, మనం నిద్రపోయే సమయంలో కూడా ఫ్యాన్ అన్నా పనిచేయాలి, ఏసీ అన్నా పనిచేయాలి. కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని అభివృద్ధి ప్రక్రియని నిర్ణయించేది, ప్రపంచ అభివృద్ధి ప్రక్రియని నిర్ణయించేది ఇంధనం. ఆ ఇంధనానికి సంబంధించి మనకి సాంప్రదాయ ఇంధన వనరులు ఉన్నాయి. అవును. ఇప్పుడు సోలార్ ఎనర్జీ గురించి, విండ్ ఎనర్జీ గురించి, అలాగనే హైడల్ గురించి, మొత్తం మీద గ్రీన్ ఎనర్జీ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. సరే, ప్రభుత్వాలు ఏం చెప్పినా, నాయకులు ఏం చెప్పినా, ఒక్క ముక్కలో మరి సాధారణ ప్రజలకి ఇది ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది అంటే, వీటన్నిటి వల్ల, ఇన్ని రకాల ఇంధనాలని వెలికి తీయటం వల్ల ముందు ఇంధనం ధరలు తగ్గుతాయండి. మరి ఇంధనం ధరలు తగ్గినప్పుడు సాధారణ ప్రజలకి ఆ మాత్రం వెసులుబాటు వస్తుంది. ఎప్పుడైతే ఇంధనం ధరలు తగ్గాయో ఉత్పత్తిదారుల మీద కూడా భారం తగ్గుతుంది, అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నిన్న గుజరాత్లో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ఒక దిశని ఇంధన రంగానికి సంబంధించి నిన్న అందించారు. అదే సమయంలో మన ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ అంశం మీద చాలా కీలకమైన విషయాలు నిన్న మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన అంశం సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రభుత్వం పనిచేసే క్రమంలో వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏం జరిగిందంటే, ఎన్నికలప్పుడు రాజకీయాలను మాట్లాడుకుంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రతిపక్షం వీలైనంత వరకు సహకరిస్తుంది. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో 365 రోజులు లేదా 5 సంవత్సరాల పాటు రోజు రాజకీయాల రోజు ఉండదండి. ఎగ్జాక్ట్లీ, మంచి మాట చెప్పారు. కానీ ఇక్కడ కొలికిపూడి గారు, నేను ఇక్కడ ఒక్క విషయం సబ్మిట్ చేస్తా. మరి గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ మనం ఇలాంటి సమ్మిట్స్ జరిగాయని, మరి జరగలేదా? జరిగితే మన ముఖ్యమంత్రి గారు ఆనాడు వెళ్ళలేదా? ఇలాంటి విషయాలు పెద్ద బయటికి రావడం చూడలా. మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం రావడం, గుజరాత్ లాంటి చోటు జరగడం, ఆయన వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, మళ్ళీ మన రాష్ట్రం గొప్పతనం, మళ్ళీ మన ఐటీ పరిశ్రమ మేము ఎలా డెవలప్ చేసుకున్నాం, మా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మా దగ్గర ఎంత రాయలసీమ లాంటి ప్రాంతాలు, మళ్ళీ ఇది చూస్తున్నాం నిన్నంతా మనం. ఇప్పుడు ఇలాంటివి ఇంతకు ముందు జరగలేదా, బయటికి రాలేదా అంటే దానికి కారణం ఏంటంటే, దురదృష్టవశాత్తు ఇక్కడ తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన పరిపాలన ప్రాధాన్యతలు ఇవి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచ స్థాయిలో అనేక సదస్సులు జరిగాయి, అలాగనే జాతీయ స్థాయిలో అనేక సదస్సులు జరిగాయి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చొరవ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అలాంటి సదస్సులను ఉపయోగించుకోవడానికి కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు లేదా మాలాంటి సామాజిక కార్యకర్తలు పదే చెప్పటం వల్ల ఆయన దావోస్ కు వెళ్ళాడు. కానీ దావోస్ లో కూడా ఒకటండి,
ఇప్పుడు వరదల విషయంలోనైనా, లేదా అభివృద్ధికి సంబంధించిన ఇంకొక సదస్సులోనైనా, లేదా నిన్న గుజరాత్ లో జరిగిన సదస్సులోనైనా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏమర్థమైందంటే ఆయన అభివృద్ధి కోసం వెంటబడతారు, ఆయన అవకాశాలను వెతుక్కుంటారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో వచ్చిన అవకాశాలను కూడా ఆయన ఉపయోగించలేదంట. అన్నిటికీ మించి ఇప్పుడు రాజకీయంగా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడింది అమరావతి గురించి పోరాడామండి. వాస్తవానికి అమరావతి పోరాటం అనేది అది పొలాల గురించి కులాల గురించి కాదండి, అది రాజధాని గురించి. రాజధాని అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్. ఈ రోజు మరి మన పక్కన బెంగళూరు చూస్తున్నాం, మన పక్కన చెన్నై చూస్తున్నాం, దేశంలో ఇతర రాష్ట్రాలు రాజధాని నగరాలు చూస్తున్నాం. కాబట్టి బెంగళూరుకి లేదా హైదరాబాద్ కి లేదా చెన్నైకి అన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎలా వచ్చినాయి అంటే రాజధానిలో రాజధానిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అవును, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది. అవును, మనకి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రపంచంలో ఐటీ గురించి ఎవరు మాట్లాడినా తెలుగోడు గురించి మాట్లాడాలి, ఐటీ గురించి ఎవరు మాట్లాడినా తెలుగోడు గురించి మాట్లాడాలి. ఇది నిజంగా ఎంత గర్వకారణం ఆలోచించండి. మనకి వాస్తవానికి మన గొప్పతనం మనకి తెలియదండి. ప్రపంచ స్థాయి సంస్థలు వాళ్ళ సిఇఓలుగా, వాళ్ళ సంస్థల హెడ్స్ గా భారతీయుల్ని ఎందుకు నియమిస్తున్నారో అర్థం చేసుకుంటే అనేక రంగాల్లో ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన పాత్ర ఏంటి, మన స్థానం ఏంటి అర్థమైంది. దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక అభివృద్ధిని మనం గమనించాం, గుర్తించాం, అనుసరించాం. మనకి 24 గంటలు ఏంటంటే మీరు అన్నట్టు రాజకీయ నాకు నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఒక నంబర్ నుంచి 7-8 మిస్డ్ కాల్స్ ఉంటే ఏం జరిగింది అని మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ఒక ఊర్లో కొట్టుకున్నారు, 2 వర్గాలు పోలీస్ స్టేషన్కి వచ్చాయి. అంటే ఎంతసేపు మన ఆలోచన అంతా కూడా అంటే పాశ్చాత్య, అంటే ఇందాక నేను చెప్పాను అభివృద్ధి చెందిన దేశాలు అక్కడ డెవలప్మెంట్ ఓరియంటేషనే ఉంటుంది. అంటే ఎలా అభివృద్ధి చెందాలి, ఏ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఏ రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లల్ని ఏం చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏ కోర్సులకి డిమాండ్ ఉంది, ఇవన్నీ ఆలోచించాలి. మనం ఏంటంటే మనకు ఒక ట్రెడిషనల్ మైండ్ సెట్ దాటి బయటికి రావట్లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విలువ ఎందుకు చాలా మందికి అర్థం కావట్లేదంటే ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కార్యకర్తలు, మా నాయకులు కూడా చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఫలానోడి మీద కేసు పెట్టాలి, ఫలానోడిని లోపలేయాలి, లేదా రాజకీయంగా అది ఇచ్చేయాలని ఆలోచిస్తున్నారు. అవును. కానీ మా నాయకుడేమో 24 గంటలు పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అమరావతిని ఎలా పూర్తి చేయాలి, పోలవరాన్ని ఎలా పూర్తి చేయాలి, అలాగనే మేము ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. మరి సూపర్ 6 లో ఉన్న ప్రతి హామీని ఎలా నెరవేర్చాలి, దానికి కావాల్సిన సంపదను ఎలా సృష్టించాలి అని 24 గంటలు నాయకుడు ఆలోచిస్తున్నాడు. కానీ అందుకే కొలికిపూడి గారు ఇక్కడ ఒక సబ్మిషన్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత ఏంటంటే రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు. చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు. అయితే తెలుగుదేశం ఒక పార్టీ కాబట్టి రాజకీయంగా మా కార్యకర్తలు, మా నాయకులు అనేక ఇబ్బందులు గత 5 ఏళ్లు ఎదుర్కొన్నారు కాబట్టి చట్ట పరిధిలో ఆ ఇబ్బందులకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవటం ఒక పక్క జరుగుతుంది. మీరు రోజు మీడియాలో చదువుతున్నారు, ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో 3 ఐపీఎస్ అధికారుల్ని, సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని ఒకేసారి సస్పెండ్ చేయటం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇవన్నీ దేంట్లో భాగం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అలాగే అభివృద్ధి అన్ని వర్గాలకి అందాలనే లక్ష్యంతో మా నాయకుడు పనిచేస్తున్నాడు.
రైట్ అండి, మీరు చెప్పిన దాంట్లో 100% రైట్. కాకపోతే గాయాలు పడ్డవాళ్ళు, లేదంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్న వాళ్ళు, ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు, తమకు న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు, అది ఏ పార్టీ అయినా, అది మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, వీరంతా కూడా ఖచ్చితంగా కోరుకుంటారు మాకు న్యాయం జరగాలి అని. అది పార్టీయా కక్ష అనేది పక్కన పెడితే ఆ న్యాయం ఎలా జరుగుతుంది, తమని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకోవడం పట్ల జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒక విషయం. అలాగే యాజ్ వెల్ యాజ్ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక వన్స్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి దొరకరు అని అంటుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు మొత్తం గుజరాత్లో ఉంటారు, అక్కడ నుంచి నా రాష్ట్రానికి ఏం కావాలి అని ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, నెక్స్ట్ ప్లాన్స్, ఇలా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇందులో ఆయన ఏమంటారు, ఆయన పనితీరుని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారు, వరదల్లో మీరంతా ఎలా పనిచేశారు అందరం చూస్తూనే ఉన్నాం, మీ వీడియోలు బాహ్య ప్రపంచానికి వస్తున్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఆయన ఇక చివరికి మొన్న ఏదో జోకులు చేసి చిట్టి చిట్టి కన్నా కన్నా అంట అక్కడ దాకా వచ్చారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే ప్రశ్నిస్తున్నారు, సాయం అందలేదు అంటున్నారు. బుడమేరుకేమో బుడమేరు సరే అదేదో అంటున్నారు, అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి మీరు కూడా వెళ్ళినట్టు చూపించినట్టున్నారు, అసలు బుడమేరు ఏంటిదాన్ని. అలాగే ప్రకాశం గేట్లేమో విధ్వంసానికి కుట్ర అంటున్నారు. మరి ఇదెలా ఎదుర్కొంటారు కొలికిపూడి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల పరామర్శ పేరుతో బయటకు వచ్చి వికృత రాజకీయాలు చేసే బదులు ఆయన ఈ 3 నెలల్లో చేస్తున్నది ఒకే ఒక్క పని చేస్తున్నారండి. బెంగళూరు కేంద్రంగా ఆయన దగ్గరున్న వేలాది కోట్ల రూపాయల్ని సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, ఆయన ఒక పక్క ప్రతిపక్ష హోదా అడుగుతూనే ఈ రాష్ట్రంలో ఉండట్లేదు, ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు. బెంగళూరులో ఎందుకు ఉంటున్నాడు? ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని సర్దుబాటు చేసుకుంటానికి ఉంటున్నాడు. ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరెవరు ఎంత సంపాదించారు ఆయన కాలంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏమిటో తెలుసా? పెద్దిరెడ్డిని, అలాగే సజ్జల్ని, లేదా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అడ్డంగా దోసుకున్న వాళ్ళందరినీ పిలిచి అందరినీ వరుసగా నిలబెట్టి, నీకు 15,000 కోట్లు వచ్చినాయి, నీకు 15,000 కోట్లు వచ్చినాయి, నీకు 18,000 కోట్లు వచ్చినాయి, నీకు 20,000 కోట్లు వచ్చినాయి, నీకు 30,000 కోట్లు వచ్చినాయి, మీరంతా నాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది పిల్లలకు కాదు, పెద్దిరెడ్డికి చెప్పాలి. నీకు 15,000 కోట్లు వచ్చినాయి, నీకు విజయసాయి రెడ్డిని పిలిచి నీకు 18,000 కోట్లు వచ్చినాయి. మరి రాకపోతే రాష్ట్రంలో 5 ఏళ్ళు జరిగిన ఆ అక్రమ సంపాదన అంతా ఎవరికి వెళ్ళింది? ఎవరికి వెళ్ళింది? పోనీ 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇంకోటండి, మీ మీడియా వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఒక పక్క వరదల విషాదంలో ప్రజలుంటే, మళ్ళీ అందులో ఇంకొక కుట్ర కోణంలో భాగంగా 3 పడవల్ని కృష్ణానదిలోకి వదిలారు. సరే, అవి వదిలారా? ఇప్పుడు వదిలారు అనేది ఒక అభిప్రాయం, లేదు వదలలేదు అవి వరదల్లో కొట్టుకొచ్చినాయి అనేది ఇంకొక అభిప్రాయం. మరి వరదల్లో కొట్టుకొస్తే దాని యజమానులు ఎవరు వచ్చి ఆ పడవల గురించి ఎందుకు క్లెయిమ్ చేయలేదు అనేది మా డౌట్. ఇప్పుడు మీడియా వాళ్ళందరిని అడుగుతున్నాను, 5 ఏళ్లలో ఏ స్థాయిలో దోపిడీ జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో బాపట్ల ఎంపీగా పోటీ పనిచేసిన నందిగం సురేష్ గారు ఈ రోజు జైల్లో ఉన్నారు. ఈ నందిగంగా సురేష్ గారు 5 ఏళ్ల క్రితం ఆయన ఆస్తులు ఎంత, ఈ రోజు ఆయన ఆస్తులు ఎంత? మీ మీడియా వాళ్ళందరిని అడుగుతున్నాను, కృష్ణానదిలో లంకలో ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు 30 కోట్లు పెట్టి. కృష్ణానదిలో లంకలో ఉద్దండరాయపాలెం లంకలో ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు. దయచేసి ఆ ప్యాలెస్ ని ప్రపంచానికి మీరు చూపించరా? ఖచ్చితంగా ఆయనే కట్టారు అంటే చూపిస్తాం, అది చూపించండి. లంకలో ఉద్దండరాయపాలెం లంకలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పిలిచి, నందిగం సురేష్ నువ్వు 1,500 కోట్లు సంపాదించావు, పెద్దిరెడ్డి నువ్వు 15,000 కోట్లు సంపాదించావు, విజయసాయి రెడ్డి నువ్వు 18,000 కోట్లు సంపాదించావు,
ఇవన్నీ బెంగళూరు తెచ్చి నాకు ఇవ్వండి, ఉమ్, నేను బహమాస్ పంపించాలి, లేదా నేను దుబాయ్ పంపించాలి, మా అమ్మ లెక్కలు అడుగుతుంది అని వీళ్ళందరికీ పిలిచి చెప్పాలి. రైట్ అండి. సో అంటే ఇక్కడ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఎవరైనా మామూలుగా ఇప్పటి వరకు మేము చూసిన మనందరం చూసిన రాజకీయంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా చాలా పెద్ద ఎడ్జ్తో వచ్చిన తర్వాత పూర్తిగా 11 సీట్లు 10 సీట్లు అంత దారుణంగా పడిపోయిన తర్వాత కనీసం కొత్త ప్రభుత్వానికి ఏడాది 2 ఏళ్ళు సమయం ఇస్తారు, ఏం మాట్లాడరు. ఈ పని చేస్తే బాగుంటుందేమో ప్రభుత్వం అని చెప్తారు సలహాలు, అంతవరకే చెప్తారు వెళ్ళిపోతారు. ఉనికి ఉండాలి, పార్టీ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. కానీ ఇక్కడ రివర్స్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చిన తర్వాత ఎలా అయితే ఆవేశంగా ఆక్రోశంగా ముందుకెళ్లారో అదే కనబడుతుంది. కాబట్టి మీకు అది ఒక మాట లక్ష్మి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా తల్లికి వందనం కార్యక్రమం గురించి అడుగుతున్నాడు. నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000 అని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 7 నెలల తర్వాత అమ్మఒడి అమలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల తర్వాత అమ్మఒడి అమలు చేశాడు. అవును, కాబట్టి అది కూడా ఇద్దరికి అని ఎన్నికల ముందు చెప్పి ఒక్కరికి చేశారు. ఆ ఒక్కరి దాంట్లో కూడా 2,000 ఏమో మళ్ళీ కట్ చేశారు. కరెంటు బిల్లు పెరిగిందనో రకరకాలుగా మళ్ళీ ఇంకొన్ని కటింగ్స్ అయినాయి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 4 సంవత్సరాలే అమ్మఒడి ఇచ్చాడు. ఇంకో విషయం అండి, ఎన్నికల వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం అమలు చేసిన హామీల గురించి, మా పార్టీలు ఇచ్చిన హామీల గురించి ఎప్పుడు ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా మా కూటమి ప్రభుత్వం తరఫున నేను వస్తానండి. మీరు అదంతా ఏమంటారు మొత్తం బట్టి ఉన్నారు. ఏ సంక్షేమ పథకం ఎప్పుడు అమలు అయ్యింది, ఎట్లా ఎక్కడెక్కడ ఏ అవకతవకలు జరిగినాయి అనే దాని మీద బట్టి ఉన్నారు. రైట్ అండి. ఇది ఇలా ఉంటే మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి విషయం అంటే సరే రాజకీయంగా అనేక జరుగుతున్నాయి, బట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు కూడా జరుగుతున్న దానికి సమాధానం చెప్పాలి కాబట్టి అక్కడి వరకు ఓకే. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్న తీరుతో పాటుగా అమరావతి కోసం మీరంతా చేసిన ఉద్యమంలో భాగంగా అమరావతి రైతులకి కౌలు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడినాయి, దీని గురించి ఏం చెప్తారు? ఒక్క నిమిషం అండి. అమరావతి పోరాటం గురించి ప్రపంచం చూసింది కానీ అమరావతి రైతులు ఆకలి కేకలు చాలా తక్కువ మందికి తెలుసండి. అవును, చాలా మంది అనుకునేది ఏంటంటే బయట ఉండి అమరావతి రైతులు అంటే వాళ్ళందరికీ 20 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు పెద్ద పెద్ద భూస్వాములు అనుకుంటున్నారు. అమరావతిలో 99% చిన్న రైతులు, సన్నకారు రైతులు గత 10 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 9 సంవత్సరాలుగా వాళ్ళ జీవనాధారమైన భూమిని రాజధాని కోసం ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తున్నాయో బయట వాళ్ళకి తెలియదండి. వాళ్ళ పిల్లల చదువులు ఏమయ్యాయో బయట వాళ్ళకి తెలియదండి. వాళ్ళ పిల్లల శుభకార్యాలు ఏమైనా చేయాలంటే వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో బయట వాళ్ళకి తెలియదండి. కాబట్టి అమరావతి రైతుల త్యాగాల పునాది మీద రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతి రాజధాని రూపంలో మనం చూడబోతున్నామండి. సో అంటే అలాగే నారాయణ గారు వెళ్ళినప్పుడు ఇవాళ దాదాపుగా నిన్న ఒక 7.5 ఎకరాలు, అంతకుముందు ఒక 6 ఎకరాలు, అంటే ఎకరం అరెకరం ఉన్న రైతులు దాదాపుగా ఇప్పటి వరకు ఒక 12 మంది రైతులు ఇచ్చినట్టుగా తెలుస్తుందండి. అంటే ఇప్పుడు తక్కువ సంఖ్యలో వస్తుంది కాబట్టి ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎంతమంది అనేది కూడా లెక్కలోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇవ్వబోతున్న ఈ రైతులలో అంటే ఆత్మవిశ్వాసం నింపడానికి నారాయణ గారు స్వయంగా సెంటు భూమున్న రైతుతో కూడా మాట్లాడుతూ అంటున్నారు, తిరుగుతున్నారు ఆయన కూడా. అలాగే మీరు కూడా ఆయనతో వరదల్లో తిరిగినట్టున్నారు. ఏంటి ఇప్పుడు ఆయన మోటో ఏంటి, ఎజెండా ఏంటి అమరావతి విషయంలో? నారాయణ గారి గురించి నాకు చెప్పటానికి కనీసం 2-3 గంటలు పట్టిద్దండి. అవునా? నేను ఈ వరదల కాలంలో, వరదల సమయంలో నారాయణ గారితో కలిసి పనిచేసిన అనుభవంతో చెప్తున్నానండి. అలాంటి అద్భుతమైన వ్యక్తిని నా జీవితంలో చూడలేదండి. అసలు ఇప్పుడు ఉదయం 8 గంటలకి ఒక కాలనీకి వెళ్తామండి. అక్కడ వరద పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఏమేం చేయాలో చెప్తారు. మళ్ళీ చెప్తారు 10ంటికి వస్తానని చెప్తారు. మళ్ళీ సడన్ గా 10ంటికి వస్తారు. 10ంటికి వచ్చి ఆ 2 గంటల్లో ఏం జరిగిందో చూస్తారు.
చూసి మళ్ళీ నేను 2 గంటలకు వస్తానని చెప్తారు, మళ్ళీ 2 గంటలకు వస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తారు. సరే ఇక ఉదయం నుంచి 3 సార్లు తిరిగారు కదా, ఇక రాలే అంటే సాయంత్రం 6ంటికి వెళ్ళిపోయి నేను నైట్ 10కి వస్తానంటాడు. రాత్రి 10కి వచ్చి నేను మళ్ళీ 12కి వస్తానని చెప్తారు. నేనైతే అసలు నారాయణ గారు పనిచేసిన తీరు చూసిన తర్వాత, నాకు చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నెల్లూరు నారాయణ అని విన్నానండి. ఆ తర్వాత రాజకీయ అవగాహన తెలిసిన తర్వాత నారాయణ గారి గురించి కొంత అవగాహన ఉంది నాకు. మంత్రి నారాయణ గారు అసలు నారాయణ గారు పని చేసినట్టు చాలా అదృశ్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తారో అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఆయనకి కుడి భుజం ఎడం భుజం లాగా పనిచేసిన 2 వ్యక్తులు నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు అంట. వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదండి. నిజంగా వీళ్ళిద్దరికి నేను పాదాబంధనం చేస్తున్నాను. నారాయణ గారు, రామానాయుడు గారు రోజుకి 20-22 గంటలు పనిచేశారండి వరద నివారణ చర్యల్లో భాగంగా. ఆ 20-22 గంటలు కూడా ఉదయం ఎలా పనిచేశారో అర్ధరాత్రి కూడా అలానే పనిచేశారు. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో, నడుము లోతు నీళ్ళల్లో నారాయణ గారు నడిచారండి. నేను చెప్తున్నానండి, నేను నిజంగా నారాయణ గారితో, నిమ్మల రామానాయుడు గారితో పని చేయటాన్ని చాలా చాలా అదృష్టంగా, నేర్చుకోవటానికి అద్భుతమైన అవకాశంగా నేను భావించానండి. నిజంగా కొలికిపూడి గారిని మేము చూసాం, రామానాయుడు గారు, నారాయణ గారు వాళ్ళు. మీరు తక్కువేం కాదు. అసలు తిరువురు లాంటి చోట డైరెక్ట్గా మా ఎమ్మెల్యేనే వచ్చారు అంటే ఆ నీళ్ళల్లో వాళ్ళకు భరోసా కదా. మీరు కూడా వాళ్ళకి సాయం చేస్తూ తిరగడం అనేది ఇది ఇలా ఉంటే అండి, అన్ని రకాలుగా అంటే అటు అమరావతి రైతుల విషయంలో అంటే ఆ ఉద్యమ నాయకుడిగా మీరు బయటకు వచ్చారు కాబట్టి దాంతోపాటుగా ఈరోజు మనం పవర్ పంట పండించడానికి ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న అడుగులు రేపు అద్భుతాలు సృష్టించబోతున్నాయా, మరి ఎంత పెద్ద ప్యాకేజ్తో ఆయన గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అనేది చూద్దామండి. దాంతోపాటుగా ఈరోజు ప్రధాని మోడీ గారి పుట్టినరోజు. యాక్చువల్లీ ముందే నేను చెప్దాం అనుకున్నాను, మీరు కూడా విషెస్ తెలియజేస్తే బాగుంటుందండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉండడం, మన దేశ ప్రధానిగా ఉండడం, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఈసారి న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తున్న అనేక మంది ఆంధ్రుల నేపథ్యంలో మీరేం చెప్తారు? ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే కందుల దుర్గేష్ గారండి, మీ సహచర ఎమ్మెల్యే, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన నాయకులు కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు కూడా ఈ రోజే. రైట్ దుర్గేష్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. రైట్ అండి. రైట్ కొలికిపూడి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సమయాన్ని కేటాయించినందుకు. సో మొత్తంగా మరొకసారి అటు ప్రధాని మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, ఇద్దరికి మహాన్యూస్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు చిన్న బ్రేక్.